మూడవ రాశి అయిన మిథున రాశి వారిపైన శని ప్రభావం ఎలా ఉండబోతుందంటే ఈ సంవత్సరంలో శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. శని భగవానుడు మిథున రాశి వారికి అనుకూలించినప్పటికీ కూడా, శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా తండ్రితో విభేదాలయ్యే అవకాశాలు, కొన్ని సందర్భాలలో కావాల్సిన సమయంలో మీ చేతిలో ధనం లేకపోవటం వల్ల మిథున రాశి వారు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు విషయాలలో మాత్రం శని భగవానుడు మీకు పెద్దగా అనుకూలించట్లేదండి. అంటే మిథున రాశి వారికి శని అనుకూలిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు, కానీ పూర్తిగా అనుకూలించట్లేదు. మీ రాశికి అధిపతి అయిన బుధుడు శని మధ్య ఉండే స్నేహం కారణంగా అసంపూర్తిగా ఉన్న పనులను కూడా మిథున రాశి వారు పూర్తి చేస్తారు, ఆర్థికంగా బలపడతారు. ఈ సంవత్సరంలో మిథున రాశి వారి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, అవసరం లేని సమయంలోనేమో చేతి నిండా డబ్బు ఉంటుంది, అవసరం ఉన్న సమయంలో మాత్రం చేతిలో డబ్బులు ఉండవు. ఆ విషయంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కానీ అనుకున్నవి అనుకున్నట్లుగా నెరవేరుతాయండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహం నిశ్చయించబడుతుంది. అయితే ప్రయాణాలు చేసి బాగా అలసిపోతారు, అనవసరమైన ఖర్చులు చేస్తారు, ఆరోగ్యపరమైన విషయాలపైన ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. కష్టపడి పని చేస్తేనే ఈ సంవత్సరంలో కెరీర్లో విజయాన్ని సాధిస్తారు. కానీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం తప్పకుండా లభిస్తుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు అననుకూలించే విషయం ఏంటంటే, మీ తండ్రితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కావున మిథున రాశి వారికి పూర్తిగా శని అనుకూలించట్లేదు. కావున ఈ రాశివారు నెలకి ఒక్కసారైనా సరే ఇనుమును దానంగా ఇవ్వండి. ఇనుముతో చేసిన ఏ వస్తువునైనా ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే శని భగవానుడు మీకు పూర్తిగా అనుకూలిస్తాడు.